ప్రైజ్ ద లార్డ్. నేటి శుభవచనము: తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. కీర్తన గ్రంథము 32 అధ్యాయము 1 వచనము. మన పాపములను మనుష్యుల నుండి దాచగలమేమో కానీ దేవుని దగ్గర నుండి మనము దాచలేము. కనుక దేవుని ఎదుట వాటిని ఒప్పుకొని ఆయన ఎదుట పశ్చాత్తాపపడి క్షమాపణ పొందినప్పుడు ఆయన కృప మనలను మరలా నూతన జీవితంలోనికి నడిపిస్తుంది. అయితే ఇక్కడ ధన్యుడు అంటే కేవలము ధనాన్ని, సుఖ సంతోషాలని పొందుకోవడము కాదు, కానీ పాపభారము తొలగిపోయినప్పుడు హృదయంలో శాంతి, ఆనందము, దేవునితో సన్నిహితమైనటువంటి సహవాసము మనకి దొరుకుతుంది. కాబట్టి మన పాపములు ఏమున్నా ప్రభు పాదాల దగ్గర ఒప్పుకుందాం. పాప పరిహారార్థమై యేసుక్రీస్తు ప్రభువారు కల్వరిలో చివరి రక్త బొట్టు వరకు కూడా మనందరి కొరకు ఆయన కార్చి ఉన్నారు. రోగికి, పాపము చేసిన వానికి దివ్య ఔషధము యేసయ్య రక్తము. యేసయ్య రక్తంలో కడగబడ్డావా? నీ పాపములకు ప్రాయశ్చిత్తము పొందావా? యేసే ఆ మార్గము. గాడ్ బ్లెస్ యూ.